స్తోత్రం ప్రభువా. ఆమేన్. ప్రార్థించిన చెల్లికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. కాస్త సంతోషంగా ఉన్నాం మేము అని నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దుఃఖంతో ఉన్నామన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దుఃఖాలు ఉంటాయి ఎప్పుడు, అవి ఇంటి దగ్గరే. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన దుఃఖమంతా యేసయ్య ఏం చేస్తాడు? తీసేస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఇక దుఃఖంగా, బాధతో, ఇబ్బందితో ఉండాల్సిన అవసరం లేదు. దయచేసి గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. చూస్తూ ఉండగానే జనవరి నెల నుండి సెప్టెంబర్ మాసానికి మనం వచ్చాం. గడిచిన 8 నెలలు మన దేవుడు మనందరినీ కంటికి రెప్పవలే కాపాడాడు. మనం ఏదో గొప్పవారమని కాదండి, మనకంటే పెద్దోళ్ళు, గనులు, గొప్పవాళ్ళు మరి ఈ రోజును చూడకుండా కూడా చాలామంది వెళ్ళిపోయారు, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మనం ఇంకా ఈ భూమి మీద ఉన్నామంటే మనం ఏదో నీతిమంతులమనో, గొప్పవాళ్ళమనో, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళమనో కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా సజీవులుగా ఉన్నామనంటే మనం చేయవలసిన దేవుని పని ఇంకా ఉంది. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనం చేయవలసిన దేవుని పని ఇంకా ఉంది. అందుకే నిన్ను నన్ను ఉంచాడు దేవుడు. 2 సంవత్సరాల క్రితమే, బహుశా 3 సంవత్సరాల క్రితమే మా తండ్రి గారు మరణించిన టయాల్లో హై బీపీ వచ్చినప్పుడు నేను చనిపోవాలి. బీపీ 190కి వచ్చింది. గుంటూరు హాస్పిటల్లో పెట్టారు, ఐసీయూలో. బతకడన్నారు. అప్పటికి నాకు 3వ బిడ్డ పుట్టున్నాడు. 3వ బిడ్డ ఇమానియేలు పుట్టున్నాడు. వాడు నెలల బిడ్డ. అప్పటికే సంఘం చక్కగా జరుగుతూ ఉంది. నా తండ్రి గారు చనిపోయి కొన్ని నెలలే అయినాయి. ఇంజనీరింగ్ చదివాను. దేవుని సేవలోకి నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నిన్న 32 సంవత్సరాలకే మరణ పడక మీద ఉన్న నన్ను నా దేవునితో నేను ఐసీయూలో చెప్పాను, దేవా నీ పని ఇంకా నాకు చేయాలని ఉందయ్యా, నాకు బతుకునివ్వయ్యా అని అడిగా. నాకు బతుకునివ్వయ్యా, నీ పని నేను ఇంకా చేయాలి, నేను చేసింది చాలా తక్కువ దేవా. చాలామంది అంటున్నారు తెల్లవారుజాము పూట ప్రార్థన చేస్తున్నారు, మంచిదయ్య గారు. గృహాలు దర్శించడానికి వస్తున్నారు, మంచిదయ్య గారు. మా నిమిత్తం ప్రార్థనలు చేస్తున్నారు, మంచిదయ్య గారు అంటున్నారు. లేదు లేదు, ఇంకా నేను చేయాల్సిన దేవుని పని ఉంది దేవా, నాకు బతుకునివ్వయ్యా అని ఐసీయూలో అడిగా. దేవుడు 190 బీపీ నుండి ఆశ్చర్యకరంగా సాయంత్రం అయ్యేసరికల్లా 120కి తీసుకొచ్చాడండి. చప్పట్లో 120కి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా కోసం సంఘం ప్రార్థించింది. నా కోసం 3 ఊర్లు, అడవిపల్లిపాలెం, క్రొత్త కాలనీ, దానేపేట ప్రజలందరూ ప్రార్థించారు నా కోసం. నా తల్లి, నా భార్య, నా బిడ్డలు ప్రార్థించారు. నేనేదో గొప్పవాడిని అని కాదు, నా కోసం ఇంతమంది ప్రజలు ప్రార్థించినప్పుడు నా దేవుడు నాకు మరలా ఆయుష్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నేను ఆయన పని ఇంకా చెయ్యాలి.
నాకిచ్చినట్లే నీకు ఇచ్చాడు ఆయుష్. నువ్వు కూడా ఏదో ఒక రోజున ఈ మధ్యలోనే కాలాన్ని ముగించి వెళ్ళిపోవాలి. మరణము దగ్గరికి వెళ్ళావు నువ్వు, కానీ నీకెందుకు ఆయుష్ ఇచ్చాడు ఆయన? మరణం దగ్గరికి వెళ్ళావు, నీకెందుకు మరలా ఆయుష్ పోసాడు? నువ్వేదో గొప్పవాడివనా? నువ్వేదో పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడివనా? నువ్వు నీతిమంతుడివనా? నేను నీతిమంతుడివనా? కాదు 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 కాదు. నువ్వు ఇంకా దేవుని పని చేయాలి, నేను ఇంకా దేవుని పని చేయాలి. మనం ఇంకా దేవుని పని చేయవలసినది ఉంది కాబట్టి ఆయన మనల్ని ఇంకా ఈ భూమి మీద ఉంచాడు. నా తండ్రి పని అయిపోయింది కాబట్టి నా తండ్రిని తీసుకెళ్ళిపోయాడు. మన పని ఉంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన పని ఎలా చేస్తున్నాం? మనం ఆయన పని చక్కగా చేస్తున్నావా? మనం ఆయన పనులు ఇష్టంగా చేస్తున్నావా? ఆయన సన్నిధికి ఇష్టంగా వస్తున్నావా? ఆయన పాదాల దగ్గరికి ప్రేమతో వస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక చక్కటి మాట నేను చదివించి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాక్యములోనికి నేను వెళ్తానండి. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 21 నుండి చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. మీకు మాదిరి ఉంచిపోయెను. తలెత్తండి ఒకసారి. క్రీస్తు మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు అంటే మనందరి కొరకు ఆయన ఏం పడ్డాడు? బాధపడ్డాడు. ఎక్కడ బాధపడ్డాడు? సిలువ మీద బాధపడ్డాడు. నిలువు కర్ర అడ్డుకర్ర మీద ఆయన్ని వేలాడదీశారు. చిన్న వస్త్రము మాత్రమే ఆయన శరీరం మీద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన 2 చేతులకి 2 మేకులు, ఆయన 2 కాళ్ళకు ఒక మేకు, ఆయన తలకు ఒక మొల్ల కిరీటం, ఆయన శరీరం అంతా కొరడా దెబ్బలు, ఆయన శరీరం అంతా రక్తమయం. మండు టెండలో కల్వరి కొండ మీద 3 సిలువలుంటే మధ్య సిలువ మీద యేసయ్య వేలాడి బాధను అనుభవిస్తున్నాడు. ఎందుకు ఆయన బాధను అనుభవించాడు అంటే మీరు తన అడుగు జాడల యందు ఏమవ్వాలి? నడవాలి. కొట్టండి చప్పట్లో ఒకసారి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు తన అడుగు జాడల యందు నడవాలి. తలలెత్తండి తల్లులరా, చెల్లులరా, తమ్ముళ్ళు. తన అడుగు జాడల్లో నడవాలి. దేవుడు నీకు ఆయుష్నిచ్చింది ఇప్పుడు దేనికి? తన అడుగు జాడల్లో నడవటానికి. దేవుడైన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని మన నిమిత్తము ప్రాణాన్ని పెట్టి మన మీద తన రక్తాన్ని ధారపోసి కడిగి మనల్ని శుద్ధి చేసి నీతిమంతులుగా మనల్ని తీర్చి తన బిడ్డలుగా మనల్ని చేసుకుంది దేనికి అని అంటే తన అడుగు జాడలలో మనం నడవటానికి. ఎవరు అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నావు సహోదరి సహోదరుడా? ఎవరు అడుగు జాడల్లో నడుస్తున్నావు? బైబిల్ గ్రంథంలోనండి మరణ పడక మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రభు వైపుకు తిరిగి ప్రాధేయపడ్డాడు, ప్రార్థించాడు, నాకు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని. ఎవరైనా చెప్పండి? రాజైన హిజ్కియా. ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు దేవుడు? 15 సంవత్సరాలు. ఆ రాజైన హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు దేవుడు. ఆ తర్వాత అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధాకరమైన విషయం ఏంటంటే 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ పొడిగిస్తే ఈ రాజు ఇప్పుడు ఎవరి కొరకు పనిచేయాలి? దేవుని కొరకు. ఎవరు అడుగు జాడల్లో నడవాలి? దేవుని అడుగు జాడల్లో. ఎవరికి ఇష్టంగా బ్రతకాలి? దేవునికి ఇష్టంగా. కానీ ఏమయ్యాడో తెలుసా? దేవుని అడుగు జాడలలో నుండి ప్రక్కకి వెళ్ళిపోతాడు. దేవుని మార్గంలో నుండి ప్రక్కకి వెళ్ళిపోతాడు.
దేవుని దారిలో నుండి ప్రక్కకి వెళ్ళిపోతాడు. దేవుడు ఆయుష్నిచ్చిన తర్వాత ఆయుష్ పొడిగించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పొడిగించబడిన ఆయుష్ కాలాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి దినదినము ఆ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయాలంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవా నీవు నాకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి నీకే స్తోత్రం ప్రభువా అని ఆయన అడుగు జాడలలో నడుచుకుంటూ ఆయనకిష్టంగా మనము సాగిపోవాలి. నీతో నేను నడువాలని, కొట్టండి చప్పట్లు, నీతో కలిసి ఉండాలని. పాడతారా? నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ్య చిన్నాశయ్య నన్ను యేసయ్య పాడదాం. ఆశయ్య నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పాటే నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. పడదామా? నా చేయి పాటే నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీలా ఉండాలని చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా. ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. నిద్రపోతున్నారు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంచెం గమనించండి, నా వాక్యాలు ఎలాగే ఉంటాయి. హల్లెలూయాలు ఎప్పుడు సడన్గా ఎలా చెప్పిస్తానో నాకే తెలియదు. కాస్త నన్ను మీరు గమనించాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం కొత్తగా ఉండొచ్చు, గమనించండి. ఏంటంటే మీరు కాస్త కాన్సన్ట్రేషన్గా ఉంటున్నారా లేదా అని గమనించడానికి. ఓకే, చిన్న ప్రశ్న. దేవుడు మనకి ఆయుష్కాలాన్ని పొడిగించినప్పుడు మనం ఎవరి మార్గంలో నడవాలి? దేవుని మార్గంలో, రైట్. దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చినందుకు మనం ఎవరు అడుగుజాడల్లో నడవాలి? దేవుని అడుగుజాడల్లో, రైట్. ఓ త్రాగుబోతోడు నడుస్తుంటాడు, వాడి దారిలో మనం నడవకూడదు. ఓ లోక సంబంధి నడుస్తుంటారు, ఆ దారిలో మనం నడవకూడదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తులు నడిచే దారి మన దారి కాదు. లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప దేవుడైన లోకరక్షకుడు నడిచిన దారి మన దారి. బోలో క్రీస్తు మహారాజ్కి. లోకరక్షకుడు నడిచిన దారి మన దారి. ఈ దారి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? ఈ దారి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అంటే పరమునకు తీసుకెళ్ళిద్ది. కొట్టండి చప్పట్లో ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? ఎక్కడ తీసుకెళ్ళిద్ది? పరమునకు, పరలోకానికి తీసుకెళ్ళిద్ది యేసయ్య దారి. లోకస్తులు నడిచే దారి ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? పాతాళానికి తీసుకెళ్ళిద్ది. మనందరము పరలోకమునకు వెళ్ళటానికి పరలోకంలో ఉన్న యేసయ్య ఈ భూలోకానికి వచ్చి ఏం పెట్టాడండి? ప్రాణం పెట్టాడు. ఏ వయసులో? 33.5 సంవత్సరాలు, నిండు యవన కాలం. 33.5 సంవత్సరాల వయసులో మనలాగా యేసయ్య మేళ్ల మెద్దులు కట్టుకొని సుఖభోగాలు ఆనందంగా సంతోషంగా జీవించచ్చుగా. ఆయన అది అనుభవించడానికి రాలా, మనకులాగా ఆనందంగా అనుభవించటానికి రాలా, మనకులాగా మేడలో మెద్దులు కట్టుకోవటానికి రాలా, మనకులాగా లోక సంపాదనను సంపాదించడానికి రాలా. ఆయన నిండు తన యవ్వన కాలంలో
మనందరి కొరకు తను శిలువ మీద తన ప్రాణాన్ని దారబోసింది దేనికి అని అంటే, నువ్వెక్కడికి వెళ్ళాలి? మరణిస్తే పరలోకానికి వెళ్ళాలి. అలా పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏమవ్వాలి? మన పాపముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు కాబట్టి, ఆయన శిలువలో మనకు రక్షణ విమోచన దాచి ఉన్నాడు కాబట్టి, ఆయన రక్తములో మనము కడిగి ఉన్నాము కాబట్టి, రక్షించబడి ఉన్నాము కాబట్టి, ప్రభు బిడ్డలమయ్యాము కాబట్టి, ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు బలలో చేయి వేస్తూ ఉన్నాం కాబట్టి, దినదినము మనము యేసయ్య దారిలో నడుచుకుంటూ మన యాత్రను సాగిస్తూ ఒక రోజున మన కాలాన్ని ముగించినప్పుడు యేసయ్య మనల్ని తన లోకానికి చేర్చుకుంటాడు. ఇది జరగాలి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసి ముగించి ప్రభు బల్లలోకి నేను వెళ్ళాలి. ఈరోజు నేను ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, పత్రిక పాఠ్య భాగంలోనికి తీయండి. పత్రిక పాఠ్య భాగం ఎఫ్ఎస్సి అవన్నీ ఓకే. తిమోతికి రాసిన మొదటి పత్రిక తీయండి, పేజ్ నెంబర్ 190. నాకు ఒకరు చదవటానికి కొంచెం మీరు సహాయపడితే బాగుంటుంది. 190 పేజ్ నెంబర్, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచునందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తుకు నేను ఎలా ఉన్నాను? కృతజ్ఞుడనై ఉన్నాను. ఎవరైనా పూర్వము నేను దోషకుణ్ణి అంటున్నాడు. పూర్వము నేను హింసించాను సంఘాన్ని, హింసకుణ్ణి అంటున్నాడు. పూర్వము నేను చాలా హాని చేశాను సంఘాన్ని, హానికరుణ్ణి అంటున్నాడు. ఎవరయ్యా? పౌలు. ఒక మాట చెప్తానండి, ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి ఒక రెట్టు అయితే చెడు 3 రెట్లు ఉంటాయి. ఇంకొంతమందిలో చెడే ఎక్కువ ఉంటుంది, మంచి తక్కువ ఉంటుంది. మన దగ్గరికి వచ్చి ఎవరైనా అయ్యా నీలో ఉన్న కొన్ని మంచి గుణాలు చెప్పాయా అంటే, నీలో ఉన్న మంచి గుణాలు చెప్పాయా అంటే, చెడును దాచిపెట్టి నువ్వేం చేస్తావు? మంచి గుణాలు చెప్తావు. చెడును దాచి మంచి గుణం చెప్తావు. కానీ పౌలన్న ఏం చెప్తున్నాడో తెలుసా? పూర్వము నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, నేను చాలా దుర్మార్గుణ్ణి, నేను చాలా పాపిష్టోణ్ణి అని చెప్తున్నాడు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఏయ్యా నువ్వు ఎలాంటి వాడు అని అంటే, నేను చాలా దుర్మార్గుణ్ణి, నేను చాలా దౌర్భాగ్యుణ్ణి, నేను చాలా భ్రష్టుణ్ణి, నేను చాలా హింసకుణ్ణి అని చెప్తావా? ఏం చెప్తావు? నువ్వు హింసకుడు అయినా, దుర్మార్గుడు అయినా, భ్రష్టుడు అయినా, దౌర్భాగ్యుడు అయినా ఏమంటావు? నేను చాలా నేను చాలా మంచోణ్ణి అంటావు. నేను చాలా మంచోణ్ణి అంటావు. కానీ పౌలన్న చూడండి, ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఇతను దుర్మార్గుడు, హింసకుడు, పాపాత్ముడే. పాపుల లిస్టు పెడితే నేను ప్రథముణ్ణి అంటున్నాడు. పాపులలో సంఘాన్ని ఎంతగా హింసించాడో మనకు తెలీదు కదా, తెలుసు కదా. దేవుని సన్నిధికి వెళ్తున్న వారిని, క్రైస్తవులను ఎంతగానో హింసించాడు. స్త్రీలని, పురుషులని, గర్భిణీలతో సహా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి దుర్మార్గుడైన, అటువంటి హింసకుడైన, అటువంటి హానికరుడునైన సౌలును దమస్కు మార్గంలో ప్రయాణమై వెళ్తున్నటువంటి సౌలు క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలి, క్రైస్తవ్యమే లేకుండా ఉండాలి, అసలు క్రైస్తవులు ఉండకూడదు ఈ భూమి మీదని సౌలు దుష్టత్వపు హృదయముతో తను ముందుకు వెళ్తూ అసలు క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని వెళ్తున్న దమస్కు మార్గ మధ్యములో సౌలుకు ఎవరెదురయ్యారు? దేవుడు ప్రత్యక్షంగా వచ్చి ఏమంటున్నాడు? సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావయ్యా
ఎవరయ్యా నీవు? నేనే, నీ ద్వారా హింసింపబడుతున్న ప్రభువును, నీ ద్వారా హింసించబడుతున్న క్రీస్తును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దమస్కు మార్గ మధ్యములో ప్రభు అని యేసుక్రీస్తు వెళ్ళి దర్శించి సౌలుతో మాట్లాడి, సౌలు మార్గాన్ని మార్చి, సౌలు దారిని మార్చి, సౌలు తలంపులను మార్చి క్రైస్తవ్యాన్ని చంపటానికి బయలుదేరినటువంటి సౌలునే ప్రియమైన దేవుని బిడ్డలారా అననీయ దగ్గరికి పంపించి బాప్తీసం అనేది ఇప్పించి సౌలు స్థానంలో పౌలు అని నామకరణం చేయించి సంఘానికి అతన్ని అప్పగించాడు. ఆ అననీయతో దేవుడు అంటున్నాడు, అననీయ, ఒక వ్యక్తి నీ దగ్గరకు వస్తున్నాడు, అదిగో పలానా చోటు ఉన్నాడు, అతని దగ్గరికి నువ్వు వెళ్ళి బాప్తిస్మం ఇవ్వు, అతనికి పౌలు అని నామకరణం చేయంటే అతను అంటున్నాడు, అననీయ, అయ్యా సంఘాన్ని ఇప్పటికే హింసించాడయ్యా, సంఘాన్ని హింసించడానికి వస్తున్నాడయ్యా అని అంటే నాకు తెలుసు అననీయ, నువ్వు వెళ్ళి బాప్తిస్మే. బాగా వినండి, అంత దోషకుడైన సౌలుని దేవుడు ప్రేమించాడు. ప్రశ్న వేస్తున్నాను, దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు కానీ పాపిని ప్రేమిస్తున్నాడు. దేవుడు దుష్టత్వాన్ని ద్వేషిస్తున్నాడు కానీ దుష్టత్వంతో నిండిన వ్యక్తిని మాత్రం ప్రేమిస్తున్నాడు. దేవుడు అపవిత్రతను ద్వేషిస్తున్నాడు కానీ అపవిత్రతతో నిండిన మానవుని మాత్రం ప్రేమిస్తున్నాడు. ఎందుకు అనంటే పాపంతో నిండిన వ్యక్తిని ప్రేమించి తనలో ఉన్న పాపాన్ని నుండి అతన్ని ఏం చేయాలి? దేవుడు వేరు చేయాలి. దుష్టత్వంతో నిండిన వ్యక్తిని ప్రేమించి అతనిలో ఉన్న దుష్టత్వాన్ని దేవుడు ఏం చేయాలి? తీసివేయాలి. అపవిత్రతతో నిండిన వ్యక్తిని దేవుడు ప్రేమించి తనలో ఉన్న అపవిత్రతను దేవుడు ఏం చేయాలి? తీసివేయాలి. అందుకు నేను ఒక సాధనంగా నియమించుకుంటున్నాను. నా కొరకు అనేక శ్రమలను అనుభవించి సంఘాలను కట్టడానికి నేను ఇతన్ని పిలుచుకున్నాను. అననయ్య వెళ్ళి బాప్తిస్మం ఇవ్వు అన్నాడు. వెంటనే వెళ్ళి బాప్తిస్మం ఇచ్చాడండి. అప్పుడు తన కంటిలో నుండి పొరల వంటివి ఏమవుతాయి? రాలిపోతాయి. అప్పుడు అతను పౌలుగా మారి యేసయ్య శిష్యుల దగ్గరికి వెళ్ళి దేవుడు నన్ను ఇలా పిలుచుకున్నాడు, దర్శించాడని చెప్పినప్పుడు, ఇప్పుడు యేసయ్యను ఇంతకుముందు ఎవరైతే యేసయ్యను నమ్మినప్పుడు ఇతను వెళ్ళి హింసించాడో ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్ళి మరలా ఏమనాలి? యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య లోకరక్షకుడు, యేసును నమ్మండి అని ఇతను వెళ్ళి ఏం చేయాలి? సువార్త చెప్పాలి. బాగా వినండి, సౌలుగా ఉన్నప్పుడు అతని దారి వేరు, సౌలుగా ఉన్నప్పుడు అతని ఆలోచనలు వేరు, సౌలుగా ఉన్నప్పుడు అతని మార్గాలు వేరు, సౌలుగా ఉన్నప్పుడు అతని గమ్యం వేరు, సౌలుగా ఉన్నప్పుడు అతని ఉద్దేశాలు వేరు. ఈ ఉద్దేశాలు, గమ్యము, దారి, మార్గము, మనసు, తలంపులు ఇవన్నీ కూడా సౌలుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? కష్టంగా ఉన్నాయా? కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు పౌలుగా మారాడు, పౌలుగా రూపాంతరం పొందాడు, పౌలుగా నూతన జన్మ, పౌలుగా క్రీస్తు కొరకు క్రొత్త జన్మ, పౌలుగా మారి ప్రియమైన దేవుని బిడ్డలారా అతడు ఏమంటున్నాడు తెలుసా? పూర్వము నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, ఇదిగో నేను చాలా చాలా ఘోరమైన పనులు చేశాను, ఆయన తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను ఏమై ఉన్నాను అని అంటే కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. కొట్టండి చప్పట్లో ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, పాడండి, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృతజ్ఞత వేళలా అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. బోలో క్రీస్తు మహారాజ్కి. క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను, రుణస్థుడనై ఉన్నాను అంటున్నాడండి పౌలన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా,
సౌలుకు వలె మనం కూడా ఒకప్పుడు దేవుణ్ణి దుఃఖపెట్టాం, దేవుని దారిలో లేకుండా లోకదారిలో ఉన్నాం, దేవుని మందిరానికి క్రమంగా రాకుండా అక్రమంగా వచ్చాం, అక్రమంగా నడుచుకున్నాం. అయినా తన కృప ఇంకా నీ మీదకు దిగివచ్చి నిన్ను మరలా తను క్షమిస్తూ, యేసయ్య క్షమిస్తూ నిన్ను మరలా దేవుని సన్నిధికి నడిపించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? యేసయ్యకు కృతజ్ఞుడుగా ఉండాలి, రుణస్థుడుగా ఉండాలి. దేవుడు చేసినదంతా కూడా, దేవుడు చేస్తున్నదంతా కూడా నాపై తన కృపను కురిపిస్తున్నందుకు నేను ఆయనకు కృతజ్ఞుడినై ఉంటాను, నేను ఆయన్ని గణపరుస్తుంటాను, నేను ఆయన్ని మహిమపరుస్తుంటాను. నాలో ఏ మంచితనము లేదు, అయినా తన ప్రేమ నన్ను మంచివాని గుంపులోనికి చేర్చింది. నాలో ఏ నీతి లేదు, అయినా తన కృప నన్ను నీతిమంతుల గుంపులోకి చేర్చింది అని నీవు నేను కూడా ఎలా ఉండాలంటే ఆయనకు కృతజ్ఞుడనై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుగా తను ఎప్పుడైతే మారాడు అండి, అనేక సంఘాలను కట్టాడు, అనేక మందిని యేసయ్య దగ్గరకు చేర్పించాడు, అనేకమైన శ్రమలు అనుభవించిన, అనేకమైన బాధలు అనుభవించిన, ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా యేసయ్య నామము దుఃఖపడేటట్లుగా ఎక్కడ పౌలు ప్రవర్తించలా. ఈ మాట చెప్పి నేను ఫైనల్కి వస్తా. ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ కూడా యేసు నామము దుఃఖపడేలా ప్రవర్తించలా. పౌలుగా ఉన్నప్పుడు నుండి మనలో చాలామంది బాప్తిసాలు తీసుకున్నారుగా, ప్రభు బలలో ఇప్పుడు కొంతసేపటి కూర్చుంటున్నారుగా. మరి బాప్తిసం తీసుకోకముందు నువ్వు ఎలా ఉన్నావు? బాప్తిసం తీసుకున్న దగ్గర నుండి నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉంటున్నావు? దారి మారిందా? మార్గం మారిందా? మనస్సు మారిందా? అలవాట్లు మారాయా? తలంపులు మారాయా? చూడండి, ఆలోచనలు మారాయా? సౌలు దారి ఒకటి, పౌలుగా మారిన తర్వాత దారి ఒకటి. సౌలు మార్గం ఒకటి, పౌలుగా మారిన తర్వాత మార్గం ఒకటి. సౌలు ఆలోచనలు ఒకటి, పౌలుగా మారిన తర్వాత ఆలోచనలు ఒకటి. ఒక్క మాట చెప్తా, సౌలు ప్రియమైన దేవుని బిడ్డలారా గొంగలి పురుగుకు గుర్తయితే పౌలు సీతాకోక చిలుకు గుర్తు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. సౌలు చీకటికి గుర్తయితే పౌలు వెలుగుకు గుర్తు. సౌలు చెడుకు గుర్తయితే పౌలు మంచికి గుర్తు. సౌలు లోకస్తుడికి గుర్తయితే పౌలు దేవుని బిడ్డకు గుర్తుగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వే చెప్పాలి, నువ్వు ఏ రూట్లో ఉన్నావు? లోక దారిలో ఉన్నావా? పరలోక దారిలో ఉన్నావా? దేవుని బిడ్డగా ఉన్నావా? లోక సంబంధమైన బిడ్డగా ఉన్నావా? నీ మాటలు ఎలా ఉన్నాయి? గొంగల పురుగు లక్షణాలు ఇంకా నీలో ఉన్నాయా? సీతకొక చిలుగ్గా రూపాంతరం చెందావా? గొంగల పురుగు చెట్టు త్వరలోకి వెళ్ళి, దేవా నాకు ఈ బ్రతుకొద్దు, నన్ను అందరూ అసహించుకుంటున్నారు, నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, నన్ను ఎవరు ముట్టుకోవట్లేదు, నా బ్రతుకు బాగోక ఒక్కొక్కసారి నేను ఎవరి ఇళ్లల్లో కన్నా నేను వెళ్తే, గొంగళ పురుగు గురించి చెప్తున్నా, ఎవరి ఇళ్లల్లో కన్నా వెళ్ళి గోడల మీద నేను ఉంటే లాగిచ్చి చెప్పు తీసుకొని నన్ను కొట్టి చంపేస్తున్నారయ్యా. చంపలేదా మీరు ఎన్నిసార్లు గొంగళ పురుగుని? నేను చాలాసార్లు చంపేస్తున్నారయ్యా, నాకు ఈ బతుకెందుకు ఇచ్చావు దేవా అని గొంగళ పురుగు చెట్టు తోరల్లోకి వెళ్ళి మొర పెట్టుకుంటుందంట. నన్ను ఎందుకు ఈ బతుకునిచ్చావు? అందరు ద్వేషిస్తున్నారు, అందరు హింసిస్తున్నారు, అందరు చంపేస్తున్నారు నన్ను అంటే, నాకు ఈ బతుకొద్దు అని అంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? గొంగళ పురుగుతో, పిచ్చి బిడ్డ, నాకు ఈ బతుకొద్దు అని అంటే ఎలాగా? నిన్ను ఈ గొంగళ పురుగుగా నేను ఎందుకు ఉంచానో తెలుసా? ఇప్పుడు నిన్ను అందరూ ద్వేషిస్తున్నారే, ఎంతమంది అయితే నిన్ను ద్వేషించారో, ఎంతమంది అయితే నిన్ను చంపారో, ఎంతమంది అయితే నిన్ను కొట్టారో, ఎంతమంది అయితే నిన్ను బాధ పెట్టారో, నీకు ఒక క్రొత్త జీవితం నీ కొరకు సిద్ధం చేసి పెట్టాను తెలుసా? నీ అందం, నీ రూపం, నీ అలంకారం, నీ వైఖరి, టోటల్ నీ కలర్ మొత్తం నేను మారుస్తున్నాను. అప్పుడు నిన్ను ఎవరైతే ద్వేషించారో వాళ్ళే నిన్ను చూసి ఇష్టపడతారు తెలుసా? అవునా ఏంటి దేవానంటే నీకే తెలిసేదిలేని దాదాపు 40 రోజులు చెట్టు త్వరల్లోకి వెళ్ళిపోయి గొంగళ పురుగు ఉండిద్ది అంటండి.
దాని ఆహారం తీసుకోదు, ఫుడ్ తీసుకోదు, ఫాస్టింగ్ ఉంటుంది, 40 రోజులు ఉపవాసం ఉండి మొరపెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తనలో నుండి ఒక జీవి, వినండి, తనలో నుండి ఒక జీవి, తనలో నుండి ఒక ప్రాణి బయలుదేరిద్ది. అది రూపాంతరం చెందుతుంటుంది, తన ఆకారం మార్చుకుంటుంది, తన వైఖరి మార్చుకుంటుంది. నల్లగా అది బొచ్చు పురుగుగా, గొంగల పురుగుగా ఉన్నటువంటి అది చివరికి ఒక రూపాంతరము చెంది తనలో నుండి ఒక జీవి బయటకు వచ్చింది. ఆకాశంలో రెక్కలు కట్టుకొని రంగురంగులు ఎదుర్కొంటూ ఉంటుంది. ఏంటది? సీతాకోక చిలుక. ఇప్పుడు ఆ సీతాకోక చిలుకను చూసినప్పుడల్లా అందరూ ఏం చేస్తారండి? పట్టుకుంటారు, ఇష్టపడతారు, అబ్బాబా ఎంత అందంగా ఉందంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సీతాకోక చిలుక ఒకప్పుడు ఏంటి? గొంగల పురుగు ఏమైంది? రూపాంతరం చెందింది. తన రంగు, తన వైఖరి, తన అందం సమస్తం మార్చుకుంది. అందరికి శత్రువుగా ఉన్నది ఒకప్పుడు, ఇప్పుడు అందరికి ఇష్టంగా మారిపోయింది. పాత జీవితం గొంగల పురుగు అయితే క్రొత్త జీవితం ఏందండి? సీతాకోక చిలుకగా. సహోదరుడా, నీ భార్య దృష్టిలో నువ్వు ఒక గొంగల పురుగుగా ఉన్నావా, సీతాకోక చిలుకగా ఉన్నావా? సహోదరి, నీ భర్త దృష్టిలో నువ్వు గొంగల పురుగువా, సీతాకోక చిలుకువా? విశ్వాసులరా, దేవుని మందిరంలో మీరు గొంగల పురుగులుగా ఉన్నారా, ఇంకా సీతాకోక చిలుకలుగా ఉన్నారా? మీరే ఆలోచించుకోండి. మీ మాటలు మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ తలంపులు మారాలి, మీ దారి మారాలి, మీ వైఖరి మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ మార్గాలు మారాలి. టోటల్గా మీరు రూపాంతరం చెంది క్రీస్తు కొరకు ఎగిరే పక్షులుగా, సీతాకోక చిలుకలుగా మీరు రూపాంతరము చెందుదురుగాక. దేవునికి ఇష్టమైన సీతాకోక చిలుకలుగా ఇక నుంచి మీరు మార్చబడుదురుగాక. నేను ముగిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు సీతాకోక చిలుకగా మారాడండి. సీతాకోక చిలుకగా మారాడంటే బటర్ఫ్లైగా ఆయన మరలా మావులు కాదన్న ముదురులు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అయ్యగారు పౌలు గారు బటర్ఫ్లైగా ఎక్కడ మారాడు కాస్త చదివించండి అని అంటారు. వీళ్ళు సామాన్యులు కాదు. సీతాకోక చిలుకగా మారటం అంటే అలా మారటం కదా, గుణగుణాలు రూపాంతరం చెందాలి. కనుక నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చింది ఆయన పని చేయడానికి. ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నా. దేవుడు నీకు ఆయుష్ని ఇస్తుంది, పొడిగిస్తుంది. ఇంకా ఆయన పని చేయటానికి ఆయన పని చేసుకుంటూ వెళ్దాం. ఇంకా మనలో గొంగల పురుగు స్వభావాలు, చెడ్డ మాటలు, చెడ్డ స్వభావాలు, చెడ్డ ఆలోచనలు, ఎదురు తిరిగి మాట్లాడటం, ఇవన్నీ గొంగల పురుగు స్వభావాలు. వాటిని తీసేద్దాం. సీతాకోక చిలుకలా మారి క్రీస్తు కొరకు బ్రతుకుదాం, క్రీస్తుకు కృతజ్ఞులుగా జీవిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. అన్న ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకోండి. మన మధ్యలో ఉన్న పెద్దమ్మ గారు ప్రార్థిస్తారు.